రాష్ట్ర కార్యవర్గం రద్దయినది. ఈ రోజు నుంచి కొత్త కార్యవర్గం గారి నేతృత్వంలో ఇంకొక 3 సంవత్సరాలు పొందుతీరనుంది. ఖచ్చితంగా వాళ్ళు చాలా యాక్టివ్గా వారికి ఒక మంచి టీంని 3 పార్టీల నుంచి బీజేపీ నుంచి బుక్కా వేణుగోపాల్ గారు, బీఆర్ఎస్ నుంచి హరిశంకర్ గారు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ వెంకట్ గారు ఇవ్వడం జరిగింది. మహిళా విభాగం నుంచి బండి పద్మనాభం ఇవ్వడం జరిగింది. ట్రెజరర్గా కంచి సత్యనారాయణ గారు యూనివర్స్ అయ్యారు. జనరల్ సెక్రటరీగా కూడా పెద్ది పెంటయ్య గారు కూడా పిలిచారు. ఇది ఒక మంచి వాతావరణం జరిగింది. ఇమీడియట్గా రేపు సాయంత్రం 4 గంటల టూరిజం ప్లాజాలో అపెక్స్ కౌన్సిల్స్ మొట్టమొదటి మీటింగ్ కొత్త కార్యవర్గంతో జరుగుతుంది. దానిపై రేపు జరగబోయే 3 ఏళ్లకు ఏం చేయాలనే దాని మీద ఫస్ట్ కార్యవర్గం మీటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి వాతావరణం జరుగుతుంది. దీనికి ఎవరు పోటీ కాదు, ఎవరు ఏమీ కాదు, అందరం కలిసిమెలిసి పనిచేయాలని చెప్పేసి ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయం. ఇది ఒక మంచి వాతావరణం జరుగుతుంది. కుల పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కంచి సత్యనారాయణ, మిర్యాలగూడ మాది. నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రానికి ట్రెజరర్గా నామినేట్ చేయడం జరిగింది. అయితే నేను పడ్డ కష్టాన్ని చూసి అందరూ కూడా ఎవరు కూడా ముందుకొచ్చి సార్ మన సంఘానికి బాగా పనిచేస్తాడు అనే నమ్మకంతో ఎవరు కూడా నామినేట్ చేయడం అనేది జరగలేదు. అందుకే నేను ఏకగ్రీవం ఎన్నికయ్యాను. నేను గతంలో కూడా మిర్యాలగూడలో పని చేసుకుంటూ మా కులస్తులందరితో కూడా కలిసి చందాలు సూచించి పెద్ద బిల్డింగ్ కట్టించాము. సుమారు ₹1 కోట్ల అయితే ఆ బిల్డింగు. తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర పోయి చందాలు వసూలు చేసి పైన స్లాబ్ వేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి సుమారు ₹2 కోట్ల అయితే. అదేవిధంగా ఇక్కడ కూడా సంఘంలో కష్టపడి పనిచేసి అందరి నమ్మకంతో ఉండి ఇక్కడ కులాన్ని సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నా కోరిక. అందుకే నేను పోటీ చేశాను. అందరూ కూడా నా యొక్క కష్టాన్ని గుర్తించి ఎవరు కూడా పోటీ చేయకుండా అందరూ చేసుకోవడానికి వచ్చి నామినేట్ చేయడానికి వచ్చి కూడా విత్డ్రా వెళ్ళిపోయారు. అందుకని అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా నేను బలపరిచేటువంటి పందిరి వేణు గారికి, నేతి వెంకటేశ్వర గారికి, మరి వాసుదేవులు వెంకట నరసయ్య గారికి కూడా నువ్వు ఇక్కడ ఉంటే జిల్లాలో వద్దన నువ్వు పోయి రాష్ట్రంలో పనిచేయి, స్టేట్లో పనిచేయని చెప్పేసి నన్ను స్టేట్కి పంపించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సందర్భంలో మీడియా సాక్షిగా ఈ సందర్భంలో తెలియజేసేది ఏంటంటే, ఈ ఎన్నికలు నిజాయితీతో నిబద్ధతతో ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించిన అపెక్స్ కమిటీకి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఏదైతే నేను ఎన్నికలు నిలబడ్డ రోజే క్లియర్గా చెప్పడం జరిగింది, ఏదైతే ఉందో ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నప్పుడు ధనావత్సవం 25,000 పెట్టడం జరిగింది. ఆ 25,000 కూడా ప్రజలు కడితే నేను వచ్చింది వామపక్షాల భావాలతో వామపక్షాల నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళే కట్టమంటే అందరూ 500,000 ₹1,000 వేసి ఆ 25,000 ధనావత్సవంతో పాటు నాకు ఎన్నికల ఖర్చు కూడా పంపడం జరిగింది ప్రజలే. ఆ తర్వాత నామినేషన్ వేసే రోజు కూడా నేను నామినేషన్ వేయలే, ప్రజలే నాతో సంతకం తీసుకుని నామినేషన్ వేసుకుంటూ ఈరోజు వాళ్ళ ప్రజల విజయంగా భావిస్తున్నా, మా మున్నూరు కాపుల విజయంగా భావిస్తున్నా. వాళ్ళే నన్ను గెలిపించుకున్నా. ఇంత భారీ మెజార్టీని గెలుచుకోవడంలో వారి పాత్ర ఉంది. కాబట్టి నేను కులపాదాలు తల మీద అని అనుకుంటా. కులపాదాలు తల మీద పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల